నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఏపీలో ఎన్నికలు ముగిసినా రాష్ట్రం మాత్రం ప్రశాంతంగా ఉండట్లేదు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి చంద్రబాబు చేస్తున్న యాగి అంతా ఇంత కాదు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి ప్రతిపక్షం మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టించారు. మా మీద దాడి జరిగింది మహాప్రభు అంటున్నా వినకుండా బాధితులపైనే కేసులు పెట్టేశారు ఏపీ పోలీసులు. ఇక పోలింగ్ బూత్ను క్యాప్చర్ చేసింది కోడెల అయితే ఆయన మీద కేసు పెట్టకుండా ఓటర్లపై ఎడాపెడా కేసులు పెట్టేశారు. ఇన్ని చేసినా అనుమానాలు రావడంతో ఈవీఎంలా పాట పాడుతున్నారు బాబు. మొత్తం ఎన్నికే ఓ ఫార్స్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇదే విషయం మీద ఇవాళ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నర్ కంప్లైంట్ ఇచ్చింది. ఇక దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పలువురు గవర్నర్ను కలిసి చంద్రబాబు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవే విషయాల మీద చర్చించేందుకు ఇవాళ మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి జాయిన్ అవుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రఘునాథ్ బాబు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మనతో ఉన్నారు. మాట్లాడదాం. భారత్ కోడేల అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని సొక్కాలు చింపుకోవడం, పోలింగ్ బూత్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా? ఆయన మీద ఎందుకు కేసు పెట్టలా? గురుజాల్ లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లిమ్స్ను ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా? ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? పూతలపట్టులో ఏకంగా ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్, మా తరఫున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎంఎస్ బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు. ఈ రోజు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకు కేసు పెట్టలేదు? 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది. వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు. ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు 2014లో గెలిచింది ఈవీఎంలతో కాదా? చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు. తర్వాత 30,000తో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్. అప్పుడు ఇదే ఈవీఎంలు, ఇదే వీవీప్యాట్. ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్నీ బాగున్నాయి. వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు 3 నెలల ముందు 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవే ఈవీఎంలే కదా. అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా. తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై రిటైర్డ్ ఐఏఎస్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ తొలిసారిగా 35 మంది సీనియర్ ఐఏఎస్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడి పరోక్షంగా ఐఏఎస్లను కించపరిచారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తే ఆయన కోయిక్విజ్ అని చెప్పి ఇవాళ ఒక చీఫ్ మినిస్టర్ అనడం అనేది ఎంత సమంజసం, ఎంత దుర్మార్గమైన ఆలోచన అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కూడా మేము
మీ అందరు కూడా తెలియజేస్తాం. ఒక సీఈఓని అవమానించి భయపెట్టినందుకు ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన పనుల గురించి మేము బాధపడి ఒక ప్రొటెస్ట్తో వచ్చాము. దాని మీద మాట్లాడాము. ముఖ్యమంత్రి గారు ఒక చీఫ్ సెక్రటరీ మీద ఒక సీఈఓ మీద నిందారోపణలు చేసి వాళ్ళని అవమానించి ఆత్మగౌరవం దెబ్బతీశారు కనుక యాజ్ ఎక్స్-ఐఏఎస్ ఆఫీసర్స్ we felt that we had to uphold the dignity and decorum of the service, which is the backbone of Indian administration today. It is highly objectionable and protest that. That's why we all came to the governor to give our protest letters to him. We demand his apology to the serving chief secretary and all the entire official and also the CEO of the state. Of the people, and also must also regret for the behavior before the CEO of Andhra Pradesh. పోలింగ్ రోజున కోడెల శివప్రసాద్ సృష్టించిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇనుమెట్ల పోలింగ్ బూత్లోకి తన అనుచరులతో ప్రవేశించిన కోడెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను వేలు చూపించి అంతు చూస్తానంటూ బెదిరించారు. వీడియోల సాక్షిగా కోడెల దౌర్జన్యం ఇప్పుడు వెలుగు చూస్తుంది. తలుపులు మూసి బూత్ క్యాప్చరింగ్కు ప్రయత్నించిన కోడెల గ్రామస్తులు అడ్డు చెప్పడంతో దాడి డ్రామా ఆడారు. చొక్కా తానే చించుకొని తన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా ఇనమెట్ల ఘటనలో కోడెల శివప్రసాదరావుపై ఎట్టకేలకు కేసు నమోదైంది. కోడెల సహా 22 మందిపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోడెలను కేసులో 7వ నిందితుడిగా చేర్చారు. ఎన్నికల సందర్భంగా ఇనమెట్లలోని పోలింగ్ బూత్లోకి కోడెల జొరబడ్డారు. గంటన్నర సేపు బూత్లోనే కూర్చుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. దీనికి ఓటర్లు అభ్యంతరం చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే కోడెల చొక్కా తానే చించుకొని వైఎస్ఆర్సీపీ నేతలు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. కోడెల ఫిర్యాదుతో పలువురు గ్రామస్తులతో పాటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే బాధితులపైనే పోలీసులు కేసు పెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రధాన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి కోడెల వ్యవహారంపై కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. మామూలుగా ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వెలువడే వరకు ఆ గ్యాప్లో అభ్యర్థులంతా విశ్రాంతి తీసుకుంటారు. వీలైన వాళ్ళు ఇంకా ఏమన్నా డబ్బులు మిగిలి ఉంటే విహారయాత్రలకు వెళ్తారు, సేద తీరుతారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి కనపడడం లేదు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. సురేష్, చెప్పండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? మీ పార్టీ చాలా ఫిర్యాదులు చేసింది. వాళ్ళ గవర్నర్ను కూడా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేసినట్టు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఒకటి ఆయన అర్థం చేసుకోవాలి, ఆయన ఓన్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకున్న పరిమితులు కూడా చాలా తక్కువ. బడ్జెట్ విషయంలో కానివ్వండి, ఓటాన్ అకౌంట్ పాస్ చేసిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఆయన ఇస్తున్న ఆర్డర్స్ కానివ్వండి, పరిపాలన విధానంలో కానీ ఆయన కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ను పదే ఉల్లంఘిస్తూ ఆర్థికంగా ఈ క్రమశిక్షణను ఏ విధంగా ఉల్లంఘన చేశాడు, అధికారులు ఏ విధంగా లోపరుచుకొని భయభ్రాంతాలకు గురి చేసి ఈరోజు ఎన్నికల కమిషన్ ఇంటర్వ్యూని అయ్యి ఒక చీఫ్ సెక్రటరీని, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్చారంటే పరిస్థితి ఎంత దూరం వచ్చిందో అర్థం చేసుకోవాలి. కలెక్టర్ మార్చడం జరిగింది. ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీని ఆయన చాలా కాలం వరకు అసలు యూనిఫామ్ సర్వీస్కి ఆయన దూరంగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మరి ఎలక్షన్ ముందు ఆయన్ను ఎస్పీగా వేసి ఆయన ఏకపక్షంగా ముఖ్యంగా గన్మ్యాన్లు మార్చడం దగ్గర నుంచి చూసాం. మేము ప్రకాశం జిల్లా బాధితులం. గన్మ్యాన్ల దగ్గర నుంచి మార్చడం, తర్వాత ఈ మా బూత్ కన్వీనర్ ట్రైనింగ్లో ఇంటర్వ్యూని కావడము, తర్వాత వాళ్ళకు ఇండైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. ఇది దేనికి సంకేతాలు?
ఇది కేవలం ఈరోజు ఎన్నికలైన తర్వాత మీరు అన్నట్టు ఎన్నికలైన తర్వాత అసలు ఏం జరుగుతుందని ఒక విశ్లేషణ చేసుకోవాల్సింది పోయి ఈరోజు నేషనల్ మీడియాకి వెళ్ళి అలయన్సెస్తో ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తాను, ఈ ఈవీఎంస్ మీద పోరాటం చేస్తాను, దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఏంటిది, ఏ విధంగా అతను ఆలోచన విధానం ఏ విధంగా పోతుందో అర్థం అవ్వట్లేదు రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో ప్రకాశం జిల్లాలో 85% పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 80%, అంటే సుమారు 3 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2.5 కోట్ల పైబలకు వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు త్రూ ఈవీఎం. ఇంతకుముందు కూడా ఆయన కూడా 2 సార్లు ఏది నంద్యాల ఎలక్షన్స్ కానివ్వండి, అంతకుముందు ఎలక్షన్స్ కానివ్వండి, ఈవీఎం మీద ఆయన టెక్ సేవీ సీఎం అంటారు, సీఏఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకుంటారు, రియల్ టైమ్ గవర్నెన్స్ అంటారు. నాకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక వీధి దీపంలో వెళ్ళకపోతే అది నా కంప్యూటర్ తెలుసు అని చెప్పి ఈ విధంగా ఈ ఆటోమేషన్కు ఈ మెకనైజేషన్కు పోయే వ్యక్తి ఈరోజు ప్రజల తీర్పును జీర్ణించుకోలేక ఈ విధంగా దాడులు చేస్తూ ఈ విధంగా ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని కేసులు, ముఖ్యంగా ఈరోజు మీరు చూసాం ఒక మన సత్తెనపల్లి ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే కురుప్పం ఇన్సిడెంట్స్ కానివ్వండి, చాలా చోట్ల ఆత్మకూరు ఇన్సిడెంట్స్ కానివ్వండి, చాలా చోట్ల పోలీసులు హద్దు మీరిన ఉత్సాహంతో వాళ్ళు ఈరోజు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, అభ్యర్థుల మీద కేసులు పెడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇది కేవలం ఒక ఫ్రస్ట్రేషన్. ఇది ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రజల తీర్పును గౌరవించే స్థితిలో చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేరు. ఈరోజు వారు పదే ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ డేటా, ఆధార్ డేటా దగ్గర నుంచి మొదలైన ఈ వ్యవహారం మనకు చూస్తే ఏబి వెంకటేశ్వర గారు వాళ్ళ సన్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్, అండ్ ఠాగూర్ గారు వాళ్ళు డీజీపీ ఠాగూర్ వాళ్ళ సంబంధించిన రిలేటివ్, దే ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. సో ఇక్కడి నుంచి మొదలైంది, ఎంత దూరం పోయిందో ఒకసారి గమనించండి. ఈరోజు ఈవీఎంలు పనిచేయటం లేదు, నా ఓన్ నేను వేసిన ఓటు నాకు పడిందో లేదని చెప్పే ఒక దౌర్భాగ్య స్థితిలో అది దివాళకు రాజకీయం కాకుండా ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి గారు అది ఒకప్పుడు ఇంతకుముందు 2014 ముందు అప్పుడు ఈ వీవీప్యాట్లు కూడా లేవు కదా, వాళ్ళు అప్పుడు మేము శిరసావించాం కదా తీర్పు. ఇప్పుడు కనీసం వీవీప్యాడ్లు వచ్చాయి కదా, ఆ వీవీప్యాడ్లో క్లియర్గా కనపడుతుంది కదా, నీ ఓటు బటన్ నొక్కిన తర్వాత ఆ యొక్క వీవీప్యాడ్ 7 సెకండ్లు కనపడాల్సింది 3 సెకండ్లే కనిపించింది. ఎవరు చూసారండి సార్? ఆయన టైం పెట్టి చూసారా? అది ఎన్నోసార్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి దానికి దే హ్యావ్ ఛాలెంజ్డ్ ది అథెంటిసిటీ ఆఫ్ ఈవీఎంస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఈవీఎంస్ పనిచేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పి చాలా మందికి దాన్ని డెమాన్స్ట్రేషన్ చూపించడం జరిగింది. బూత్ ఏజెంట్స్ కూడా 50 బ్యాలెట్స్ ముందు మాక్ టెస్టింగ్ ఒకటి జరుగుతుంది, మాక్ పోలింగ్ జరుగుతుంది, వెరీ క్లియర్గా జరుగుతుంది. మరి ఇన్ని అంశాలు ఉన్నా కూడా ఆయన ఏ విధంగా ఇల్లాజికల్గా ఆయన ఏకపక్షంగా ఈరోజు మరి కేంద్రంలోకి వెళ్ళి మరి దేశవ్యాప్తంగా పోరాటం చేస్తానంటే, ఓడిపోయిన తర్వాత ఈ అలయన్స్ ఎవరైనా ఆయనకు రెస్క్యూ వస్తారని చెప్పి ముందే ఆయన ఏదైనా ఏర్పాటు చేసుకుంటున్నాడా, లేకపోతే ఇది ప్రజలు పక్కదో పట్టించదు అంటే ప్రజాస్వామ్యం మీద నీకు విశ్వాసం ఉందా లేదా అనేది ఈరోజు చర్చకు వస్తుంది. రైట్ సార్ వెంకటరెడ్డి గారు చెప్పండి, ఇది కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద తీసుకొని తిరుగుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు దేశం. ఇంతవరకు అయితే మాకు సంబంధించి అయితే ఎక్కడ మాకు వచ్చి ప్రచారం అయితే చేయలేదు. ఇంకా మీ తమిళనాడులో డిఎంకేకి వెళ్ళారు, తమిళనాడులో డిఎంకే, కర్ణాటకలో వాళ్ళు జేడీఎస్, పొత్తులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ జేడీఎస్, కర్ణాటకలో జేడీఎస్ ఎక్కడైతే, తమిళనాడులో డిఎంకే కూడా మీతోటే ఉంటుంది కదా రేపు యూపీఏలో. దేవగౌడ్ గారు మనవడు రేపు ఉంటుంది, ఉంది ఆల్రెడీ యూపీఏలో ప్రభుత్వంలో ఉండింది, రేపు ఉంటారు కదా. మనవడు అయితే ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో అక్కడ పోయి వారు ప్రచారం చేయడం జరిగింది. సరే ఈరోజు దేశవ్యాప్తంగా మమ్మల్ని గెలిపించడానికి ఉంది కానీ మమ్మల్ని ఒక ప్రాంతీయ ప్రాతినిధ్యం గెలిపిస్తారు, ఓడిస్తారులే కానీ సరే మాకు కాంగ్రెస్ ఉండే స్టేచర్ ఉంటుంది, ఎన్ని వస్తాయి. బట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మమ్మల్ని గెలిపించడానికి అనేది సరే ఆయన ఏదో దేశవ్యాప్తంగా రేపు ఎన్డీఏ లేక యూపీఏ కాకుండా ఏమైనా థర్డ్ ఫ్రంట్కి ఏమైనా లోపల ఏమైనా ప్రయత్నిస్తుండా, లేకపోతే ఇక్కడ ఓడిపోతే ఒక షీల్డ్ తయారు చేయాలి. ఫ్రంట్ అంటే మళ్ళీ కేసీఆర్ ఉంటాడు అక్కడ, అది ఫెడరల్ ఫ్రంట్. సో లేదా ఆంధ్రప్రదేశ్లో రేపు ఓడిపోతే ఒక షీల్డ్ ఏమైనా తయారు చేసుకుంటుండా జాతీయ స్థాయి నాయకులతో కలిసి, నాకు సమస్య వస్తే మీకు ఈరోజు నేను సహాయపడుతున్నాను ఆర్థికంగానో లేకపోతే ఇంకొక రకంగానో, రేపు ఎన్నికల తర్వాత నాకు మీరు సపోర్ట్ ఉండాలని అట్లాంటి షీల్డ్ తయారు చేసుకుంటుండా, లేకపోతే ఇంకా కారణాలు ఏదైతే తెలియదు వారు తిరుగుతున్నారు. సరే తిరగడానికి మనం అబ్జెక్షన్ చెప్పలేము. ఇక్కడ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లోని ఎస్పెషలీ ఇంతటి రాజకీయ చైతన్యం ఉన్నందుకు సంతోషపడాలో, ఆ రాజకీయ చైతన్యం చెడు వైపు వెళ్తున్నందుకు బాధపడాలో అర్థం కాని చెడు వైపు ఎటు చూసినా కూడా అట్లే ఎవరు చెడు వైపు వెళ్ళడం. చెడు వైపు అంటే ఇప్పుడు అంటే స్పెసిఫై కేసులు పెట్టడం చెడు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినవి,
సరే ఆ రోజు ఎన్నికల ముందు ఆ వాతావరణం హాటాట్లో ఉంటుంది, గొడవలు పడుతున్నారు ఒకలేదు. అయిపోయిన తర్వాత కూడా ఈరోజు అదే వాతావరణం కంటిన్యూ చేయడం అంటే కంప్లైంట్స్, కేసులు. దెబ్బలు తిన్నోడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దా? అదే నేను చెప్తున్నది. వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు కంప్లైంట్ పెడుతున్నారు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు అన్ని వైపులు జరుగుతున్నాయి. మనం చూసుకుంటే ఏ వైపు జరగట్లేదు ఇక్కడ. మీరు అనేది ప్రజా చైతన్యం బాగుంది కానీ చెడు వైపు వెళ్తుంది అంటున్నారు, ఎటు వెళ్ళింది అని అది క్లియర్ కనపడుతుంది కదా మనకు. ఎటువైపు వెళ్తుందంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకళ్ళన్న సమయం మనం పాటిస్తున్నారా? ఒకళ్ళన్న సమయం మనం పాటిస్తున్నారు, ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ. ముందు అసలు ఆ సమయం పాటించాల్సింది ఎవరు? ఇద్దరు పాటించాలి. ఎందుకంటే ఎవరు తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ బాధ్యత ఉంటుంది? ఎవరికి తక్కువ బాధ్యత ఉందంటాను ఇక్కడ. ఇద్దరికి ఎవరు తక్కువ, ప్రతిపక్ష నేత తక్కువ లేకపోతే ముఖ్యమంత్రి తక్కువ, ఇద్దరు అధికారంలో ఉన్న వాళ్ళకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అధికారంలో ఉన్న వాళ్ళు స్థాయి ప్రతిపక్షానికి అధికార దుర్వినియోగం చేయకూడదని వాళ్ళు తెలియక అడుగుతున్నారు. మీకు తెలియని అంశం ఏముంటుంది కానీ అధికార దుర్వినియోగం వాళ్ళు చేయకూడదు. ఈ రోజు అడ్డగోలుగా అధికార దుర్వినియోగం జరుగుతుంది. ప్రయారిటీ లేకుండా అడ్డగోలుగా అధికార దుర్వినియోగం జరుగుతుంది. అదేవిధంగా యువతలు కూడా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ అయితే మారదు. ఈ రోజు ఎంత కొట్టుకున్నా, ఎన్ని కేసులు పెట్టుకున్నా రిజల్ట్ అయితే వచ్చే రిజల్ట్ మారదు. కాకపోతే ఇక్కడ కూడా ఆ డెకరం మెయింటైన్ చేయకపోతే ఇంకా చేయగలిగింది ఏం లేదంటారు. ఇంకా అట్లీస్ట్ ఎవరో ఒకరు తగ్గాలి, ఆ ఉందాతనం పాటించాలి. ఎక్కడ మాలాంటి వాళ్ళు చెప్పే స్థాయి కాదు. రైట్ సార్, మాట్లాడదాం ఒకసారి. రఘునాథ్ బాబు గారితో మాట్లాడడం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. రఘునాథ్ బాబు గారు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు అంటే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదొక అంటారు ముందు ఇదిగా అనిపిస్తున్నదా? చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం వేదికగా ఏర్పాటు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ ప్రస్తుతం తిరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అనుమానాలను నేను ఎందుకంటున్నానంటే, ఆయన గనక నిజంగా ఈ సిస్టమ్ క్లీన్ చేసి అంటే ఈ ఈవీఎంలు లేకపోతే వీవీప్యాట్లు వీటి మీద ఆయనకు అనుమానాలు ఉంటే ఆయన ఏం చేసి ఉండాలంటే, తెలంగాణలో ఎన్నికలైనాక ఈ 3-4 నెలల్లో ఆయన దేశమంతా తిరిగి అవేర్నెస్ తెచ్చి అటు ఎలక్షన్ కమిషన్ మీద కోర్టు ద్వారా రెక్టిఫికేషన్ ఆయన ఏదైతే కోరుకుంటారో. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆయనకు మీరు సమయం ఎక్కడ ఇచ్చారు? ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వలేదు. 2 months అయితే ఉందిలే, 2-3 months అయితే ఉంది. అవి చేసి ఉండాలి. ఇప్పుడు అదే గోల కదా, నన్ను పూర్తి చేయండి. ఫస్ట్ ఫేజ్ లో పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఓకే అవి చేసి ఉండాలి. అవి చేయకుండా ఆ టైంలో ఎనఫ్ టైం ఉన్నప్పుడు చేయకుండా కరెక్ట్గా ఎన్నికల ప్రాసెస్ మొదలైన తర్వాత ఈ టైంలో చేయటం అనేది 100% టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ మోడీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది వాస్తవం. ఆ రకంగా పొలిటికల్గా లబ్ధి పొందాలి అన్నంత వరకే ఇది లిమిట్ అయిందా ఆయన మూమెంట్స్, లేక దీనిలో అసలు దేశ ఖ్యాతిని కూడా దీన్ని విదేశాల్లో నాశనం చేసే అంతర్జాతీయ కుట్ర కూడా ఉందా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇది కేవలం దేశీయంగా లాభం కోసమేనా, లేదా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క ఇమేజ్ని ఏదైనా దెబ్బతీసే కుట్రలో ఈయన ఒక పావులాగా అయిపోయాడా, టూల్, ఒక టూల్ లాగా. చంద్రబాబు నాయుడు గారు మోదీ ఇమ్రాన్ ఖాన్ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని చంద్రబాబు నాయుడు అంటారు. టూల్ లాగా తీసుకెళ్లే రాష్ట్రం నుంచి నాకు వస్తున్న అనుమానం నేను చెప్తాను. దానిలో ఈయన పావు అయిపోయాడు. ఆయనకి అదేంటి పాకిస్తాన్లో జరిగినప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట ఆయన రీట్రేట్ చేశాడు. ఏది అక్కడ ఏమీ జరగలేదంట, వాళ్ళకేం సంబంధం లేదంట అని ఆయన తరఫున వకాలతో పుచ్చుకుని ఇక్కడ మాట్లాడాడు. కాబట్టి ఎందుకు ఉండవని అనుకోవాలి, ఉండొచ్చు. పాకిస్తాన్ మీద ప్రైమ్ మినిస్టర్ మాటలు ఈయన ఎందుకు సమర్థించాల్సి వచ్చింది? అది అవసరమా? కాబట్టి when it comes to India and Pakistan, he is definitely పాకిస్తాన్ సైడ్ ఉన్నాడు. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, మీరు 350 మందిని చంపేశామని చెప్తున్నారు, అదంతా అబద్ధం. అది తర్వాత వద్దాం. నేను అన్నది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాటలు ఏం చెబుతున్నాడు అంటే, ఎవరితో పక్కన ఉన్నాడు? భారత్ ప్రధాని పక్కన ఉన్నాడా, పాకిస్తాన్ ప్రధాని పక్కన ఉన్నాడా? క్లియర్. కాబట్టి ఇప్పుడైనా ఈ దేశ ఇమేజ్ పోతే ఆయనకి హ్యాపీయే ప్రపంచ దృష్టిలో. సరే, రెండవది ఇంకొక అనుమానం నాకుంది. అదేంటంటే, ఆయన మాట అన్నాడు, నా దగ్గరికి ఎవరో ఒక ఎక్స్ వచ్చాడు, ఓ 5 కోట్లు ఇస్తే నేను ట్యాంపరింగ్ చేసి పెడతానని అన్నాడు. ఆయన ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాక ఒక 5 కోట్లు పెట్టి ట్రైల్ వేయకుండా ఉంటాడని నేను అనుకోను. ఒకవేళ ట్రైల్ వేసి ఉంటే నిజంగా సక్సెస్ అయ్యి గెలిస్తే దానికి ఇప్పుడు ముందు ఇలా తిరిగి ఒక ఎలిమి క్రియేట్ చేసుకుంటున్నాడు. అంటే రేపు పొరపాటుని గెలిస్తే కూడా అది ఆ ట్రైల్ వల్ల అయితే కూడా
ఇఫ్ ఎట్ ఆల్. ఇలా తిరిగి ఈ చవటం ద్వారా ఏది ఈవీఎంలు వీటన్నిటి మీద చవటం ద్వారా కూడా ఆయన ఒక ఎలిపి కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆయన చేసిన తప్పుని కప్పించుకోవడానికి ఇంకొక ఎలిపి క్రియేట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఏ రకంగా చూసినా ఆయన పాత్ర అనుమానాస్పదంగా మాత్రం ఉంది. రైట్. రవి గారు జాయిన్ అయ్యారు మనతో, వారితో మాట్లాడదాం. 3 పార్టీల వాళ్ళు చెప్పింది విన్నారు, మీరు చెప్పండి ఇప్పుడున్న పరిస్థితిని ఎట్లా. అంటే రఘునాథ్ బాబు గారు బాగా ఫార్ ఫెచ్డ్గా చంద్రబాబు కంటే కూడా ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ ఐడియాలు ఉన్నాయో లేదో తెలియదు. రెండోది, ఇది ఎన్నికల వ్యవస్థ మీద సందేహాలు వస్తే రేపు మోడీ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది కదా అనే భావన కూడా వాటికి ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కానీ ఒకటి రవి గారు, ఇది ఎన్నికల వ్యవస్థ అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం మీద ఈ రీతిలో దాడి చేయడం వల్ల దాని విశ్వసనీయత దెబ్బతింటే రేపు ఎవరికి నష్టం? చెప్తాను. ఒకటి ఏమంటే సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకా పాత్రలు నటిస్తున్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. నన్ను పైన రిపోర్టర్ ఫోన్ చేసి అడిగాడు, ఆయన మీకు తెలిసి ఉంటాడు, ఉమర్ ఫారూక్ అదిరెడ్డి అంట, చేసి ఏమంటే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి లాగా నటిస్తున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుంది అని. నటించడమే కాదు, చాలా ఎక్కువగా కూడా వ్యవహారం జరుగుతుంది అన్న నేను. ఇది క్వైట్ సమ్ టైమ్ ఇది జరుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటి? ఇది ఫ్రస్ట్రేషన్, డెస్పరేషన్ అనే ఇది కూడా ఉండొచ్చు, లేదు ఇది వ్యూహ చతురత అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దృశ్యం పోలింగ్కు ముందుగానే ఒక 2 ఏళ్ల నుంచి, 1 ఏడాది నుంచి మరీ ముఖ్యంగా అది చాలా ఉద్రిక్తంగా నడిచింది. ఆ ఉద్రిక్తత, ఆ వేడి ఒకసారి తగ్గదు కాబట్టి పోలింగ్ అయిన తర్వాత కూడా కొనసాగుతున్నట్టుగా ఉంది. ఇది ఎంత తొందరగా ప్రశాంతత వస్తే ఈ రాష్ట్రానికి అంత మంచిది. మీరు అన్నట్టుగా ఒకరు సింగపూర్కు, ఇంకొకరు ఎక్కడికైనా వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు కూడా మారిషస్కి ఎక్కడికి వెళ్ళారు లాస్ట్ టైం ఎన్నికల విశ్రాంతి. బాధితులను పరామర్శించడము, ఫిర్యాదులు చేయడము, తమ పార్టీ వాళ్ళని ఆదుకోవడం అది ఏ పార్టీకైనా కానీ కర్తవ్యం. హింసాత్మక ఘటనలు చాలా జరిగాయి, 2 వైపులా ఫిర్యాదులు ఇవన్నీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడడంలో, గవర్నర్కు చేయడంలో కూడా ఏమీ తప్పులేదు. అలా జరగకుండా ఉంటే కూడా చాలా బాగుండేది. ఎన్నికల సంఘం ఇంతమంది అధికారులు మార్చి ఇవన్నీ చేశాక కూడా ఘటనలు అంటే తగ్గించారు అని ఒక వాదన. జరిగినవి తీవ్రంగానే ఉన్నాయి కదా, ఇరు పార్టీలు కూడా మనుషులను కోల్పోయాయి. అయితే ఇప్పుడు నా కోణం ఏంటంటే, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఆధిక్యత ఉందనే ఒక భావం రాష్ట్రంలో నెలకొంది. భావమే మీరు నేను చాలా ఎన్నికలు చూసాం, ఫలితాలు వచ్చే వరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లేదా తెలుగుదేశం అధినేత యొక్క నాటకీయతను లేకపోతే ఎక్కువగా అయిందనే దాన్ని విమర్శించడంలో ఏమీ పొరపాటు లేదు. అలాగే ఫిర్యాదు చేయడంలో కూడా ఏం పొరపాటు లేదు. మా మీద దాడి జరిగిందని చేసే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఎన్నికల సంఘం తరఫున పూర్తిగా ఆ మొత్తం అసలు ఏమీ జరగలేదు, దాని గురించి మాట్లాడమే అపరాధం అనే వైఖరి తీసుకోవడం మటుకు అంత ఉచితంగా నాకు కనిపించేది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ జగన్, ఈజ్ అపోజిషన్ లీడర్ ఎక్స్పెక్టింగ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్. బట్ ఆయన రోల్ వేరు. ఇంకోటి, ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఈవీఎంలు వీటి మీద చర్చ జరుగుతుంది. అది తెలుగుదేశం ఒకటే కాదు, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. యాజ్ యూజువల్ చాలా విషయాలు హైప్ డ్రామటైజ్ చేసినట్టుగా చంద్రబాబు దీని మీద కూడా ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఎక్కువగా చేస్తున్నారు. అది నిజమే. దానికి సమాధానం దాన్ని మొత్తం భుజాన్ని వేసుకోవడం కాదని నా ఉద్దేశం. అంటే రేపు పొద్దున వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా లేదా ఎవరున్నా ఇలాంటి సమస్యలు మళ్ళీ ఉత్పన్నం కావచ్చు. 2010లో, 9లో, 2018లో కూడా సుప్రీంకోర్టు ముందుకు ఈ సమస్య వెళ్ళింది. ఇంకా మూడవది నేను చెప్పేది, జగన్ ఈరోజు రాజ్భవన్ ముందు మాట్లాడిన దాంట్లో వీవీప్యాట్ల గురించి ముఖ్యంగా చెప్పారు. 3 దశల్లో చెప్పారు ఆయన. ఒకటి, అంతమంది ఓట్లు వేసినప్పుడు కనబడకపోతే అడుగుతారు కదా అని ఒకటి. రెండవది, వీరు చెప్పినట్టుగా ఏజెంట్లు అందరూ సంతకం చేసిన తర్వాత జరిగింది కదా అని ఒకటి. ఇవి ఇక్కడ సమస్య వీవీప్యాట్లు కాదు, ఫిర్యాదు ఈవీఎం. వీవీప్యాట్కు ముందు జరగవచ్చు, ముందే వీవీప్యాట్ తర్వాత దాన్ని హ్యాక్ చేయొచ్చు అనేది ఇక్కడ ఫిర్యాదు. జీవీఎల్ కూడా అదే చెప్తున్నారు. వారు చెప్తున్నారు కదా, బీజేపీ ఆయన పుస్తకమే రాసి, నేను పుస్తకం రాశాక వీవీప్యాట్ వచ్చింది. వీవీప్యాట్ అనేది సర్వరోగ నివారణ అవునా కాదా అది తేల్చడానికే 50% లెక్క పెట్టమండి. 50% లెక్క పెట్టి అవి సరిగ్గా ఉంటే కొంత నోరు ముయించవచ్చు అనే ఒక వాదన కూడా దీనికి కారణం కావచ్చు. నేనేమంటానంటే, రాజకీయంగా ఖండించడం వేరు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం పాత్ర వైఎస్ఆర్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ సమస్య ఎవరికైనా ఎదుర్కోవచ్చు అని మాత్రం నేను భావిస్తున్నాను. సమస్యలు ఉన్నాయి, సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి, అఖిలపక్ష సమావేశాల్లో కూడా దాని మీద నివేదికలు వచ్చాయి. గెలిస్తే సర్దుకుంటారు, ఓడిపోతే గగ్గోలు పెడతారు. ఇప్పుడు చంద్రబాబు దగ్గర కూడా ఆ వ్యూహం ఉండొచ్చు, ద్వంద్వ వ్యూహం ఉండొచ్చు. ఇది ఇప్పుడు గెలిస్తే
పోస్ట్ పోల్ రేపు ఆయన గెలిస్తే తూచ్ ఇదంతా నేను మాట్లాడిందంతా చక్రం తిప్పడం అనేది ఒకటి ఉంది కదా. రేపు జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నట్టే చంద్రబాబు దగ్గర జాతీయ చక్రం ఉంటుంది. ఈ జాతీయ చక్రం ఒకటి అన్ని పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచి ఆయన అది పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి గెలిస్తే ఒక విధంగా ఉంటుంది, ఓడిపోతే కూడా ఒక విధంగా ఉంటుంది. ఇది అప్పుడు కూడా ఈ వాదన ఉంటుంది. అయితే బట్ సిపిఎం కూడా త్రిపురలో, బెంగాల్లో ఇలాంటివి జరిగాయని వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇది వరకు మధ్యప్రదేశ్లో జరిగినప్పుడు ఫిర్యాదు చేశారు. బీజేపీ మిత్రులు కూడా ఫిర్యాదు చేశారు 2010 వరకు. అందుకనే నేను అనేది ఒకటే, వైఎస్ఆర్ పార్టీ గాట్ ఎవరీ రైట్ టు క్రిటిసైజ్ అండ్ అటాక్ పొలిటికల్. ఫిర్యాదు చేసిన పార్టీలు వేరే రాష్ట్రాలకు గెలుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేసిన అదే ప్రక్రియ, అదే పద్ధతిలో జరిగిన ఎన్నికలు గెలుస్తున్నాయి ఆ పార్టీలు. 2010లో కూడా తెలుగుదేశంతో సహా అన్ని పార్టీలు ఫిర్యాదు చేశాయి. 94లో, 99లో, 2014లో 3 సార్లు తెలుగుదేశం గెలిచినప్పుడు నేను చెప్పేది 2018లో చర్చ జరిగింది. 2014లో వీళ్ళందరూ గెలిచాక కూడా 2018లో కూడా ఈ విషయం మీద చర్చ జరిగింది. సుప్రీంకోర్టు అడిగింది వీవీప్యాట్లు 50% లెక్క పెట్టాలి అని. వీళ్ళు అపోజిషన్ అడిగితే కాదు, నియోజకవర్గానికి 5 లెక్క అంటే ఇట్ ఇస్ నాట్ అండర్, అసలు అన్డిస్ప్యూటెడ్ గా ఏం లేవు. వీటి మీద ఒక చర్చ అయితే నడుస్తుంది, నడవాలి. నా పాయింట్ ముగిస్తాను నేను. తెలుగుదేశం వాళ్ళు హరిప్రసాద్ అనే ఒక నిపుణుడిని తీసుకుపోయి, ఈ నిపుణుడి మీద ఎన్నికల సంఘానికి వివాదం ఉంది, మొత్తం ఎన్నికల వ్యవస్థను హరిప్రసాద్ అనే ఒక వ్యక్తి నిర్ణయించాలి, ఆయనతో లేకపోతే మేము చర్చను బహిష్కరిస్తామనేసరికి తెలుగుదేశం యొక్క ఉద్దేశం కూడా ఇక్కడ ప్రశ్నార్థం అయిపోతుంది. ఎందుకంటే వ్యక్తి కాదు కదా ఇక్కడ నిర్ణయించాల్సింది, ఆయన నేర్పించమనండి. పేటెంట్ రైట్ కాదు కదా మీకు నేర్పిస్తే. నేనేందండి సార్, ఇవన్నీ కూడా సమీక్ష జరగాల్సింది. ఎక్కడ తప్పులు జరిగితే సమీక్ష జరగాల్సిందే, మార్చుకోవాల్సిందే, బాగు చేసుకోవాల్సిందే, మరింత మెరుగైన విధంగా ఎన్నికలు జరపాల్సిందే, ప్రజలకున్న హక్కును మనం కాపాడాల్సిందే. కానీ తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి బాగున్నాయని, తమకు వ్యతిరేకంగా వస్తుందేమో అని అనిపించినప్పుడు ఈ పనికిరావు అని మాట్లాడుతున్న దాని మీద నా అభ్యంతరం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సురేష్ చెప్పండి. ఇంకోటి, జగన్తో పాటు ఐఏఎస్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. రాజకీయ వివాదాలు ఆ సమస్యలు వేరు, అధికారులు వీళ్ళకి వచ్చేసరికి కొంత ప్రోటోకాల్స్ ఏవో ఉంటాయి. ఎన్నికల సంఘం మీద చేసే ఫిర్యాదు చేశారు, పోలింగ్ అయిపోయింది, అది ఇంకా నాటకం ముగిసినా కానీ నటిస్తున్నట్టుగా అంత తీవ్ర స్థాయిలో అంత ఉధృతంగా దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. అధికారుల యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఈ వ్యవస్థ కనీసం ఈ 4 రోజులు ఉండేది ఆపద్ధర్మ వ్యవస్థే కదా. ఇప్పుడు కూడా ఇంత కృత్రిమైనటువంటి వేడిని కొనసాగించక్కర్లేదు. బాధితులను ఆదుకోవడం, కారకులు ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైనా చంద్రబాబు నాయుడు గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టున్నారు ఇదంతా. రవి గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా రోల్ మేము ప్లే చేస్తా ఉన్నాం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఇట్ ఈస్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విశ్వసనీయత కోల్పోయాడు. ఆయన ఒకప్పుడు ఈ వ్యవస్థలన్నింటినీ పోయిన వ్యక్తి. మోడీ గారు అసలు దేశానికి దక్కిన ఒక దేవదూత, లేకపోతే ప్రపంచంలోనే ఇంతకన్నా గొప్ప ప్రధాని ఎవరు దొరకరు, ముఖ్యమంత్రిగా ప్రధాని, అనేకమైన విషయాన్ని అన్ని సూపర్లేటివ్ డిగ్రీస్ వాడి ఆయన పోయిన వ్యక్తి ఈరోజు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల తీర్పు, ఈరోజు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ప్రజా తీర్పు ఆయనకు తెలిసినప్పుడు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం ఎంతవరకు సమంజసం? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేంబర్కి వెళ్ళి ఆయన ఇంటిమిడేట్ చేస్తూ, ఆయన భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆయన ఏమైనా ఎక్స్పర్టా, ఆయనకి ఏమైనా తెలుసా, నువ్వు నా దగ్గర పనిచేసావు కదా అంటే నీ దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ అలాంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులు వేసుకొని నీకు అనుగుణంగా పనిచేయాలనే నీ ఉద్దేశమా? నా దగ్గర ఇంతకుముందు నువ్వు పనిచేసావు కదా అని చెప్పడం ఏంటి? కాబట్టి ఈరోజు ఆయన విశ్వసనీయత కోల్పోయారు. మేము పదే మేము ఎవరిని సమర్థించట్లేదు. మేము ఎలక్షన్ కమిషన్కు ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా చాలా సార్లు వెళ్ళాం. మన ముఖ్యంగా యాంటీ డిఫెక్షన్ బిల్లులో లాక్యూనే ఉంది, చాలా తప్పులు ఉన్నాయి, దీన్ని సమర్థించాలి, దీన్ని ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళాలి, చట్టాలు కాదని చెప్పి మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పదే వెళ్ళడం జరిగింది, ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపుల దగ్గర ఉన్నప్పుడు. కాబట్టి మేము ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ఒక వ్యవస్థ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక వ్యవస్థల మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇది ఒకటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాదు, ఇంతకుముందు సిబిఐ గురించి కామెంట్ చేశాడు, ఇంతకుముందు ఆర్బీఐ గురించి కామెంట్ చేశాడు, ఇప్పుడు వ్యవస్థలను అంతా నాశనం చేశాడు అంటారు. ఇదే వ్యక్తి ఒక 1.5 year బ్యాక్ వెనకపోతే ఏం కామెంట్ చేశాడని ఒకసారి గమనించాలి. సో ప్రజలు ఈరోజు
ఇంకొక 4 ఏళ్ళకి వెళ్తే మీరు అదే చేశారు కదా సిబిఐ Right, ఇంకో right. 4 ఏళ్ళకి. కాబట్టి రాజకీయ sir, right, పార్టీలు sir. సార్ తప్పనప్పుడు తప్పని Right, చెప్పాలి sir. కదా, Right, దాని sir. ఏముంది. అంతేగాని నీకు అనుగుణంగా తీర్పును Yes. కూడా, Yes. ప్రజా తీర్పును కూడా నీకు అనుగుణంగా మార్చుకొని ఈ రోజు దాని మీద దుమ్మెత్తి పోసి సెంట్రల్ కి వెళ్ళడం ఆయన ఉద్దేశం. Right. ఒక కవచం లాగా Right. ఈ యొక్క పొత్తులు ఆయనకు రేపు ఓడిపోతే ఉపయోగపడడానికి Right. ఉంటాయి అనే ఉద్దేశం తప్ప Right, Suresh, దీని right. ఉద్యమం కాదు. Right. సురేష్ గారు రాత్రి వరకు పోలింగ్ జగన్ గారు చెప్పిన ప్రకారమే ఒకసారి వెంకటరెడ్డి గారితో 120 నియోజకవర్గాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ రైట్ సార్, జరిగింది సార్. రైట్ సార్. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడి మళ్ళీ వస్తాను. వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఈవీఎంలకు వ్యతిరేకంగా, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేపట్టి తిరుగుతున్నారు, ఈ క్యాంపెయిన్ ఏమైనా బీజేపీయేతర అంటే బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల కూటమికి రేపు ఉపయోగపడేట్టుగా అనిపిస్తుందా ప్రచారం? సార్ ఒకటి అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ ఇబ్బంది పెట్టింది. ఎన్ని రకాలుగా పెట్టాలో అన్ని రకాలుగా పెట్టింది. ఏం పెట్టింది? ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది పెట్టింది. రైట్ రైట్. సో దానికి రిటాలియేషన్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. పోయింది ఏం లేదు, 43 రోజులు టైం ఉంది రిజల్ట్ రావడానికి. 10 సీట్లు పోగొట్టిన 6-7 మాసాల్లోనే అంత ఇబ్బంది పెట్టేసిందా? మన కళ్ళ ముందు కనిపించింది. దాని మీద ఎన్నో చర్చలు జరుపుకున్నాం మనం. సంవత్సరం కూడా కాలే ఇంకా. సంవత్సరమే. అంతకుముందు ఇంటర్నల్గా వాళ్ళ మధ్యలో ఏం నడిచిందో తెలియదు, కలిసి ఉన్నప్పుడు అవి బయటకు చెప్పుకోలేరు. బయటకు వచ్చినా మనకి ఇది. సో ఈ రోజు 43 రోజులు టైం ఉంది, చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు చేయగలిగింది ఏంటి? ఎంత ఇబ్బంది పెట్టగలిగితే అంత ఇబ్బంది పెట్టవచ్చు బీజేపీని. దేశవ్యాప్తంగా 10 సీట్లు తగ్గినట్టే కదా. ఎడ్యుకేటర్స్ ఉన్నారు, న్యూట్రల్ పీపుల్ ఉంటారు, మేధావులు ఉన్నారు. ఇవి ఇని చూడటం ద్వారా కొంత టర్న్ అయిందనుకోండి, ఇబ్బంది జరిగినట్టే కదా. అన్నిటికి మించి ఇంకోటి అంటే రాజకీయాల్లో మనం విశ్వసనీయత, నిజాయితీ అన్నీ మాట్లాడుకోవడం పక్కన పెడితే ఈరోజు కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్న రాజకీయ నాయకులు ఏ పార్టీ అయినా సరే ఈరోజు బయటికి మాట్లాడే ఉద్దేశాలు ఒక రకం ఉంటున్నాయి, లోపల ఉండే ఉద్దేశాలు ఒక రకం ఉంటున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందుకు వైసీపీ అన్ని ఫ్రీజ్ చేసుకుని కూర్చోవాలి? ఇది లాస్ట్ ఎలక్షన్ కాదు కదా, ఇంకా 5-6 ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీతో కూడా పోటీ చేస్తాడు. ఈరోజు అన్నిటికీ వాళ్ళకి ఎన్ఓసీలు ఇచ్చేసి కూర్చుంటే రేపు మనకేముంటుంది మాట్లాడుకోవడానికి? అంటే ఎవరిని నమ్మాలి? మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండొచ్చు. రేపు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకమవుతారేమో. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఏకమైతే ఎట్లా? కాంగ్రెస్ బీజేపీ ఏకమవుతావచ్చు కానీ మేము ఎస్పీబీఎస్ పోయింది కదా, ఇలాంటి పార్టీలు అవ్వచ్చు. అడుగుల కత్తులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు మనం ఫ్రీజ్ చేసుకోవాలి అన్నిటిని? సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఎవరికైనా సరే. ఎస్పీబీఎస్పీ కంటే వైరం ఏం కాదు కదా సార్ టీడీపీ వైసీపీ మధ్యలో. ఎస్పీబీఎస్పీ కంటే వైర్యమా? ఈ రోజు బీజేపీ మింగే పరిస్థితి వస్తుంది సార్. నేను చెప్పేది ఒకటి, టీడీపీ వైసీపీ స్నేహం గురించి నేను స్నేహం గురించి కాదు. ఉద్దేశాలు ఏంటంటే బీజేపీ అల్టిమేట్ గా బీజేపీ మింగడం మొదలు పెట్టింది. చెప్పండి, ఇది బీజేపీ ఇతర కూటమికి ఏదైనా ఉపయోగపడుతుందా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న క్యాంపెయిన్? ఆయన అందరూ ఇప్పుడు ఈవీఎంల మీద అందరికీ అభ్యంతరాలు ఉన్నవి, ఎంతో కొంత అన్ని రాజకీయ పక్షాలకు అభ్యంతరాలు ఉన్నవి. గతంలో కూడా చర్చకు వచ్చింది, న్యాయస్థానాల పరిధిలో కూడా పోయింది. ఇప్పటికైనా అందరు కూర్చొని దీన్ని ఫుల్ ప్రూఫ్గా ఈ వ్యవస్థ బద్నాం కాకుండా చూసుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేయాల్సిందే. రేపు కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా, రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా అందరూ కూర్చొని మాట్లాడుకుంటే మంచిదే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారం, ఇప్పుడు ఈ వీవీప్యాట్లు రావాలని మేము ఫస్ట్ నుంచి అడుగుతానే ఉన్నాం. గత 2009 నుంచి 14 మధ్యలో అప్పటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం పెట్టలేకపోయింది, డబ్బులు లేక, దానికి బడ్జెట్ కేటాయించలేక 9,000 కోట్లు ఎంతో. తర్వాత 14 నుంచి 19 మధ్యలో ఆ బడ్జెట్ కేటాయించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తాలూకు మనుషులు వాళ్ళ అభియోగం ఏంటంటే కొన్ని 3 సెకండ్లలో కనపడి మాయమైనవి, కొన్ని 7 సెకండ్లు ఉన్నాయి. 3 సెకండ్లు పోయిన చోట ఇంకా 4 సెకండ్లు ఉంది కాబట్టి ఆ 4 సెకండ్లో వేరే గుర్తుకు పడి ఉండి ఆ డబ్బాలో వేరే గుర్తుకు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అది ఒకవేళ ఇదే నిజం అనుకుందాం. అటువంటిప్పుడు అవి లెక్క పెట్టిన ఫిజికల్గా ఇది వర్సెస్ అవి 50% కాదు 100% లెక్క పెట్టినా అదే రిజల్ట్ వస్తుంది. ఒకసారి మారి అవతల గుర్తుకి మీద ముద్ర పడిపోయి కింద బాక్స్లోకి వెళ్ళిపోయినాక నువ్వు లెక్క పెడితే అదే వస్తుంది కదా. కాబట్టి అవి రెండు పొంతన లేని మాటలు. ఏది 3 సెకండ్లు అనేది సరే, 3 సెకండ్లు
లేకపోతే టెక్నికల్ విషయాలు నాకు తెలియవు కానీ ఒక మాట రఘునాథ్ బాబు గారు, ఒక 3 సెకండ్లు ఫ్యాన్ గుర్తో లేకపోతే సైకిల్ గుర్తో కనిపించినాక అది ఇంకో 4 సెకండ్లో మారి కింద పడ్డా ఈ ముందు కనిపించిన 3 సెకండ్ల గుర్తే రిజిస్టర్ అవుతుంది అనుకుంటా కదా. ఇవన్నీ నేను గానీ మీరు గానీ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పలేని విషయాలు ఇవి. నా మటుకు అనవసరంగా దీని మీద రమజ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. అడిగారు అమర్ గారు, నా మటుకు నేను వెళ్ళా, నొక్కినాక ఇటు పక్కన బాక్స్లో కనపడింది. బై ద టైమ్ ఐ రియలైజ్డ్, నేను ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం అలా గుర్తు చూసుకోవడం. బై ద టైమ్ ఐ రియలైజ్డ్ అది ఏంటి ఇదేంటి అని కొంచెం ఆశ్చర్యం కస ఆలోప సెకండ్లు అయిపోయింది, అది పోయింది. ఇక నేను ముందే ఒక తీసుకెళ్ళి అది ఫోను దాన్ని ఒక వీడియో రెడీగా పెట్టుకుని కరెక్ట్ గా 3 సెకండ్లు జరిగినప్పుడు 8 గంటలకు ఎట్లా మారిపోతుంది. తర్వాత రెండో ఇంకొక విషయం దీనిలో అదేంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇదొకటి ఈ ఎన్నికల్లో ఈ గొడవలో 2014లో 276 చోట్ల ఘర్షణలు జరిగినాయి, 2019లో 84 చోట్ల జరిగినాయి, 2014లో 6 చచ్చిపోయారు, ఇప్పుడు 2 చచ్చిపోయారు. ఊరికే ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, అది తక్కువే జరిగింది గతంలో కంటే. ఇంకొకటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ గోలంతా ఎలాగుందంటే ఈయన ఒక పెద్ద కేఏ పాలు అయ్యాడు, చిన్న కేఏ పాలు ఉన్నాడు, ఈయన పెద్ద కేఏ పాలు అయ్యాడు ఇప్పుడు. అదినా రైట్. రవి గారు, యు హావ్ ఎనీథింగ్ టు కంక్లూడ్? ఒకటేంటంటే లేట్గా ఎందుకు పోలింగ్ ఉంది. వైఎస్ఆర్ పార్టీ కూడా నేను అనేది ప్రతిపక్ష పార్టీగా ప్రధాన పార్టీగా 200 దాదాపు 120 నియోజకవర్గాల్లో రాత్రి వరకు కూడా పోలింగ్ అవసరమైంది, మధ్య 1 గంట వరకు కూడా జరిగింది. మనం దాదాపుగా ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదు. వీటి మీద కొంత పరిశీలన అధ్యయనం జరిపి ఒక శ్వేతపత్రం ఎన్నికల సంఘం అయినా కానీ ఇస్తే ఒక చాలా స్పష్టత వస్తుంది, వాళ్ళు వీళ్ళు ఆరోపణలు చేసుకునే బదులు. రెండవది దాడుల మీద కూడా ఒక నిష్పక్షపాతమైనటువంటి చేసి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. శాంతి భద్రతలకు 2 పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక మాట చెప్తున్నాను, జాతీయ స్థాయిలో ఈవీఎంల చర్చ, రాష్ట్రంలో పోలింగ్ సమస్యలు 2 ఒకటి కాదు. ఇవి కలగాపులగం చేయకుండా ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క యాగి ఏదైతే ఉందో ఈవీఎంలో కేవలం రాజకీయ కోణంలో చూడాలి అంతే. ఎందుకంటే ఇవి నా నియోజకవర్గంలో కూడా ఒక అడ్జాయింట్ పోలింగ్ కూడా జరుగుతుంది. అడ్జాయింట్ పోలింగ్, ఇట్స్ నాట్ రీపోలింగ్, అడ్జాయింట్ పోలింగ్. కాబట్టి ఈవీఎంలో మొరాయించడం, లేకపోతే ఈవీఎంలు లేట్గా స్టార్ట్ కావడం, ఈవీఎం 12 o'clock తర్వాత స్లీపింగ్ మోడ్లో పోవడం, ఇవన్నీ కొన్ని ఎందుకంటే ఇంత హ్యూజ్ కంట్రీస్ ఇలాంటి అంత మాత్రాన నీ తీర్పు. థ్యాంక్ యూ సార్, టైమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, సురేష్ గారు, వెంకటరెడ్డి గారు, రఘునాథ్ బాబు గారి కృతజ్ఞతలు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించుకోవాలి ఏమిటంటే, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, 40 ఏళ్ల రాజకీయమైనది, అనేక ఎన్నికలు చూసినారు, అనేక యుద్ధాలు గడిచొచ్చిన మనిషి ఆయన. ఇవన్నీ ఉన్న ఇంత అనుభవం ఉన్న మనిషి ఇవాళ ఈ అంశం మీద చేస్తున్న ఆయన ఏదైతే ప్రచారం తీసుకొని తిరుగుతున్నారో ఇదంతా కూడా అందరు అనుకుంటున్నది ఏమిటి అంటే, నేను జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక కూటమిని ఎట్లయినా అధికారంలోకి తెచ్చేందుకు ఇది ఏ మేరకైనా ఉపయోగపడుతుందేమో అనే ఒక ఆలోచనతో చేస్తున్నారు అనిపిస్తుంది తప్ప, నిజంగా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల అవకతవకల వల్ల ఏదో నష్టం జరిగిందనో, ఎన్నికల సంఘం వల్ల ఏదో నష్టం జరిగిందనో మనస్ఫూర్తిగా అనుకుంటున్నట్టుగా లేదు అనేది అందరి అభిప్రాయం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.